యూజువల్‌గా ఒక 30, 40 సంవత్సరాలు దాటిన తర్వాత వారసత్వం ద్వారా మెయిన్‌గా జెనెటిక్ కాజ్ అంటే పేరెంట్స్‌లో ఎవరికో ఒకరికి ఉంటే 70% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఇద్దరు పేరెంట్స్‌కి మదర్‌కి, ఫాదర్‌కి ఇద్దరికీ ఉంటే 90% డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కారణమే కాకుండా ఈ మధ్య న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల స్ట్రెస్ ఎక్కువ పెరిగి వాళ్ళ ఆఫీస్ వర్క్ దీనివల్ల స్ట్రెస్ బాగా పెరిగి అండ్ లైఫ్ స్టైల్ మెయిన్గా మన వెస్టర్న్ డైట్ అంటే ఎక్కువగా జంక్, బేకరీ, మైదా రిలేటెడ్ ఫుడ్స్, ఆయిలీ రిచ్ ఫుడ్స్, అన్టైమ్లీ ఫుడ్ అంటే లేట్గా తినడము, తిన్న వెంటనే పడుకోవడము, మన పని తర్వాత తినడము, ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడము, మనం మెల్లమెల్లగా మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎక్కువ అవ్వడం, మెయిన్గా ఫ్యాట్ పొట్టలో పెరగడం, సెంట్రల్ ఒబేసిటీ అంటారు. వీటి వల్ల దాంతోపాటు మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, మన లైఫ్ స్టైల్ వల్లనూ ఇతరేతర కారణాల వల్ల అసలు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ ఇండివిజువల్గా కానీ అంటే ఒక విధంగా కానీ అన్నీ కలిపి కానీ యూజువల్గా మన బాడీలో ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉండడము కానీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్.